తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నారా? మీకు షాకింగ్ న్యూస్. దేశవ్యాప్తంగా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకునేటువంటి వారి సంఖ్య ఎంత, దానివల్ల జరుగుతున్నటువంటి పరిణామాలేంటి? యువత, ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడాలి. ఎందుకు ఆన్లైన్లో విపరీతంగా ఫుడ్ ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు, దానివల్ల కలుగుతున్నటువంటి పరిణామాలేంటి, ఇప్పటికే జెడ్ తరహా యువత ఏం చేస్తుంది, రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. దేశంలో యువత ఆహారపు అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా జనరేషన్ జెడ్ యువత ఇంటి భోజనానికి దూరం అయిపోయి ఆన్లైన్లో లభించేటువంటి ప్యాకేజ్డ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్కు అలవాటు పడుతున్నారని తాజాగా ఒక సంస్థ కుండ బద్దలు కొట్టేటువంటి సర్వేను విడుదల చేసింది. లోకల్ సర్కిల్స్ అనేటువంటి సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఉండే అటువంటి ఆహారాన్ని ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నట్లుగా ఈ సర్వేలో షాకింగ్ విషయాలు తేలాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 277 జిల్లాలలో 24,000 మంది పైన ఈ సర్వే నిర్వహించారు. అమెజాన్ ఫ్రెష్, బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ వంటి అనేక ఈ-కామర్స్, క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్లలో విక్రయించేటువంటి ఆహార పదార్థాలలో 50% పైగా అల్ట్రా ప్రాసెస్డ్ జంక్ ఫుడ్కు చెందినవే ఉంటున్నాయని కూడా ఈ సర్వే గుర్తించింది. ముఖ్యంగా మిగతా ఈ-కామర్స్ సంస్థలు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటే 52% బ్లింకిట్ ద్వారా, జెప్టో ద్వారా 58%, బ్లింకిట్ ద్వారా 62% వంటి ఈ యాప్లలో ఎక్కువ ప్రాబల్యం ఉన్నట్టుగా కనపడుతుంది. ఆన్లైన్లో ఆహారం కొనుగోలు చేసేటువంటి కుటుంబాలలో 39% మంది తమ ఇంట్లోని యువతే ఎక్కువగా ఆర్డర్లు పెడుతున్నారని కూడా తెలిపారు. సో కేవలం 10 నుంచి 20 నిమిషాలలోనే డెలివరీ చేసేటువంటి క్విక్ కామర్స్ సంస్థల ద్వారా ఈ యొక్క ధోరణి మరింత పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఆహారపు అలవాట్ల వల్ల యువతలో ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల వంటి జీవనశైలి వ్యాధులు పెరిగేటువంటి ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ-కామర్స్ సంస్థల ఆఫర్లు, ఆకర్షణీయమైనటువంటి ప్యాకేజింగ్ యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు. వారిని అట్రాక్ట్ చేస్తున్నాయని, ఇంట్లో చేసుకోవడానికి బద్ధకం ఏర్పడి, లేకుంటే ఇంట్లో కంటే కూడా బయటి వస్తువులపైన మక్కువ పెంచుకొని ఆ యొక్క ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ ఫుడ్ పైన మరింత అట్రాక్షన్ కలిగి వీటి వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం, ఫుడ్ రెగ్యులేటరీ సంస్థ కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా సూచిస్తున్నారు. ప్యాకేజ్డ్ ఫుడ్స్ పైన కొవ్వు, చక్కెర, ఉప్పు వివరాలను స్పష్టంగా పెద్ద అక్షరాలతో ముద్రించాలని కూడా, అనారోగ్యకర ఆహార విక్రయాలపైన ఆన్లైన్ సంస్థలకు మరిన్ని నిబంధనలు కూడా విధించాలని కూడా తాజాగా కోరుతున్నారు. ఎందుకంటే మారుతున్నటువంటి పరిణామాల కారణంగా యువతనే, ముఖ్యంగా 39% ఇంట్లలో యువతనే ఎక్కువగా ఆర్డర్స్ డెలివరీ చేయడానికి మొగ్గు చూపుతున్నారంటే చూడండి, ఆ ఏజ్లో యువ రక్తంతో ఉన్నటువంటి యువకులు ఈ ఏజ్లో కనుక జంక్ ఫుడ్లకు అలవాటు పడి ఆన్లైన్ డెలివరీస్ పైన ఎక్కువైనా ఆధారపడితే వారి యొక్క ఆరోగ్యం ఆ టైంలో స్ట్రాంగ్గా ఉంటుంది. యువకులుగా ఉన్నప్పుడు చాలా ఉడుకు రక్తం ఉంటుంది, చాలా స్టిఫ్గా ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఆ యొక్క స్టిఫ్నెస్ అంతా, బాడీ ఫిట్నెస్ అంతా కూడా ఈ యొక్క జంక్ ఫుడ్స్ అనేటివి స్లో పాయిజన్ లాగా కిల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ 50 ఇయర్స్ తర్వాత వచ్చేటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా ఇప్పుడు 40 ఇయర్స్, 35 ఇయర్స్ లోపే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంటి ఫుడ్ను పూర్తిగా మానేసి ఇలా ఆన్లైన్ ఆధారపడితే, ఇలాంటి జంక్ ఫుడ్లకు ఆధారపడితే పూర్తిగా వెంటనే అనారోగ్య సమస్యలు రాకపోవచ్చు, కానీ దాని ప్రభావం అనేది చాలా తీవ్రంగా వయోభారం పెరుగుతున్న కొద్దీ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో తాజా ఈ యొక్క సర్వే అనేది ఆసక్తికరమైనటువంటి అంశాలని ఇప్పుడు రేకెత్తిస్తోంది. యువత ఇంతగానం ఎందుకు ఆన్లైన్లో ఆర్డర్స్ పెట్టుకోవడానికి మొగ్గు చూపుతున్నారు, ఇంట్లో వంట చేసుకోవడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, లేదా ఇంటికంటే కూడా బయటి వస్తువులకే అట్రాక్ట్ కనుక కారణాలేంటి? గతంలో అయితే వృధా ఖర్చులు అని చెప్పేసి గ్రామీణ ప్రాంతాలలో చాలామంది ఇంట్లోనే ఏదుంటే అది తినేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మారినటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఫోన్లో ఒక చిన్న క్లిక్ చేస్తే బయట నుంచి వచ్చేటువంటి పరిణామం, డబ్బులు అయిపోతున్నాయి, డబ్బులకు ఖర్చు అవుతున్నాయి దానివల్ల అనేటువంటి ఆలోచన కూడా పక్కన పెట్టి ఈ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్న యువత ఒకసారి గుర్తుంచుకోవాలి. ఈ జంక్ ఫుడ్ రోజు కనుక ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు, రోజు కనుక ఈ ఆన్లైన్ డెలివరీస్ ద్వారానే ఫుడ్ కనుక తీసుకోవడానికి ప్రయత్నాన్ని ఇంకా కొనసాగించినట్లయితే రాబోయే రోజుల్లో దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనేటువంటి విషయం అయితే స్పష్టంగా నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే చాలా ఘోరంగా ఆన్లైన్ డెలివరీస్ పెరిగిపోయాయి దేశవ్యాప్తంగా. ఈ సర్వే ద్వారా అయితే కొంత భయంకరమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. నిపుణులు, వైద్యులు సూచనల మేరకు ఇంత దారుణంగా జెడ్ ఈ ఆర్డర్స్ పైనే ఆధారపడుతుందా అనేటువంటి ఈ యొక్క సర్వే రిపోర్ట్ తర్వాత
ఇంకా భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చూడవలసి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. కాబట్టి యువత ఒకసారి ఆలోచించండి. ఇంత భారీగా ఆన్లైన్ డెలివరీస్కి మనం అలవాటు పడుతున్నామంటే రాబోయే రోజులలో ఎలాంటి పరిణామాలకు మనం ఎదుర్కోవాల్సి వస్తుందో అనేది కూడా ఒకసారి గుర్తుంచుకోండి. హోమ్ మేడ్ ఫుడ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అత్యవసరమైతే ఆన్లైన్కి వెళ్ళండి తప్ప ప్రతిరోజు ఆన్లైన్ ఫుడ్ పైన ఆధారపడేటువంటి ఆలోచనని పూర్తిగా పక్కన పెట్టేసండి. లేదంటే తీవ్ర అనారోగ్య సమస్యలకు భవిష్యత్తులో మీరు గురికాక తప్పదు.